నమస్తే. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు నిజంగా ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తారనేది ఇంకొక సంగతి అయితే, వీటి మధ్యలో నలిగిపోయేది సినిమా జీవితం, సినిమా ప్రపంచం. ఖచ్చితంగా ఈ టైంలో వచ్చేటువంటి సినిమాలన్నీ కూడా వాయిదాలు పడడం కావచ్చు, లేదా పూర్తిగా రద్దు చేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. అయితే అంతకు తెగించి వస్తున్నటువంటి చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ప్రతి శుక్రవారం కావచ్చు లేదా వారాంతం రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి ఏంటి? నిజంగా ఈ సినిమాలు ఆడుతాయా లేదా? సినిమా ఈ ఎలక్షన్ తేదీ కన్నా ముందు వచ్చినటువంటి ఒక డీజే టిల్లు వరకే ఒక మంచి టైం అనుకోవచ్చు. తర్వాత నుంచి సినిమాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. అయితే సినిమాలకి, చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, ఈ టైంలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి పరిస్థితి ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సినిమాలు చాలా కోట్లు ఖర్చు పెట్టి మరీ సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తుంటారు. కంటెంట్ ఒక్కోసారి మంచిగా ఉండొచ్చు, లేదా కంటెంట్ లేకుండా కూడా సినిమాలు రిలీజ్ అవ్వచ్చు. ఇలాంటి పరిస్థితులు చూసుకుంటే డీజే టిల్లు స్క్వేర్ అనేదే లాస్ట్ సినిమా అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఏ సినిమా కూడా మళ్ళీ ఇక్కడ దాకా అంటే మంచి డబ్బులు వచ్చిన సినిమాలు లేవు. అదే పెద్ద పెద్ద సినిమాలు కూడా మే 9th కల్కి లాంటి ఒక పెద్ద భారీ బడ్జెట్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, లేదంటే మేకర్స్ కావచ్చు, అందరు కూడా దాని మీద ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా కూడా ఎక్కడికో పోస్ట్పోండ్ అయిపోయింది. అది ఎప్పుడు వస్తుంది ఏం సంగతి అనేది ఎవరికి తెలియని పరిస్థితి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఒక గడ్డు కాలం అనేది నిజంగానే చిన్న సినిమాలు కావచ్చు, పెద్ద సినిమాలు కావచ్చు, వీటికి ఈ సీజన్ అనేది గడ్డు కాలమా కాదా? ఇండస్ట్రీకి అయితే గడ్డు కాలమే. ఎందుకంటే చిన్న సినిమాలు దాదాపు 10-15 సినిమాలు రిలీజ్కి దగ్గరగా ఉన్నాయి. అయితే నామినేషన్లు స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఏపీలో ఈ సీజన్ అంతా ఎలక్షన్ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు కూడా థియేటర్కి జనం వస్తారా రారా తెలియట్లా. ఎందుకంటే ఒక పక్కన సభలు జరుగుతున్నాయి, జనం సభలకు వెళ్తున్నారు, ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి, ఎన్నికల వేడి ఊపందుకుంది. కాబట్టి ఇండస్ట్రీ పరంగా గడ్డు కాలం. అందుకని పెద్ద సినిమాలో ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలా. ఒక పెద్ద సినిమా ఏంటంటే మే 9న వచ్చే కల్కి సినిమా తప్పితే మిగతా పెద్ద సినిమాలు ఏమీ లేవు జనరల్గా. కానీ మే 9న కల్కి సినిమాను కూడా వాయిదా ఇచ్చారు. అది రిలీజు మే 13 తర్వాత రిలీజ్ అవుతుందా, ఎన్నికల ఫలితం వచ్చాక రిలీజ్ అవుతుందా అనేది తెలియట్లా. ఎందుకంటే జూన్లో రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కల్కి సినిమా. వాళ్ళు వాయిదా పడిందని తెలుసు కానీ ఎప్పుడు రిలీజ్ అనేది డేట్ ఇవ్వట్లే మళ్ళీ. కాబట్టి పెద్ద సినిమాలు అయితే ఏమీ లేవు. ఈ వారం అయితే భారీ ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది సినిమాల మీద. అయితే సాధారణంగా చూసుకుంటే ఒకానొక టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అంతకుముందు గతంలో చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ గారు, రాజమౌళి గారు టికెట్ల రేట్ల విషయాల గురించి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు ఏంటంటే టికెట్ల రేట్ అనేది వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈ టైంలో టికెట్ల రేట్లు పెంచడాలు కానీ తగ్గించడాలు కానీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది అనుకోవచ్చా? అసలు అది సమస్య కాదు. ఇప్పుడు అసలు వాళ్ళు చేయరు కూడా, దాని జోలికి పోరు. ఇవి అసలు తగ్గిస్తే ఇంకా బెటర్ అవుతుంది. తగ్గించే అవకాశం లేదు. ఎందుకంటే వచ్చే చిన్న సినిమాలకి దానికి తగ్గట్టుగా ఆ రేటు ఉంటేనే, అందుబాటులో ఉంటేనే థియేటర్కి వెళ్ళి చూస్తారు. లేకపోతే కంటెంట్లో దమ్ము ఉండాలి. ఇప్పుడు టిల్లు స్క్వేర్కి 100 కోట్లు వచ్చింది అనుకుంటున్నాం. అంటే కంటెంట్లో దమ్ము ఉండబట్టి ఆ డబ్బులు రాగలిగినాయి. ఆ తర్వాత ఫ్యామిలీ స్టార్ వచ్చినా కానీ ఫ్యామిలీ స్టార్కి అది డిజాస్టర్ టాక్ వచ్చేసింది. కాబట్టి అది ఒక భారీ లాస్ అనేది చెప్పుకోవాలి. అంటే స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి మరి డబ్బులు రాకపోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్. అది ఒక టిల్లు స్క్వేర్ తప్పితే ఏ సినిమా ఈ మధ్యకాలంలో లేదు. కానీ ఇలాగ కంటెంట్ ఉన్న మూవీసే వారంలో కనీసం 5-6 రిలీజ్ అవుతూ వస్తుంటాయి. సాధారణంగా హెవీ కంటెంట్ ఉందనుకున్న ఫ్యామిలీ స్టారే ఇప్పుడు చతికిలబడినప్పుడు ఇలాంటి సినిమాల పైన నిజంగా హోప్ ఉంటుంది అనుకోవచ్చా? లేదండి. ఇప్పుడు ఎండల్లో థియేటర్కి వెళ్ళి ఇంత ఎండలో థియేటర్ చూసి ఖచ్చితంగా చూసి తీరాలి అనే సినిమా ఏదీ లేదు. నేను కూడా బుక్ మై షో చూస్తే ఫహద్ ఫాజిల్ సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. ఆవేశం అనే సినిమా, మలయాళ సినిమా, అది ఇక్కడ సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. అది తప్పితే మిగతా ఏ సినిమా కూడా పోయిన వారం రిలీజ్ అయిన శ్రీరంగనీతులు బాగానే ఉందని టాక్ వచ్చిన కానీ థియేటర్కి జనం వెళ్ళట్లా. అలాగే మంజుమల్ బాయ్స్ మలయాళ డబ్బింగ్ సినిమా, అది కొంతవరకు పర్లేదు అనిపించింది కానీ ఈ వారం అసలు డల్గా ఉన్నాయి. ఈ వారం రిలీజ్ అవ్వబోయే సినిమాలు రేపు నుంచి చూసుకుంటే మార్కెట్ మహాలక్ష్మి కానీ, శరపంజనం కానీ, తెప్ప సముద్రం కానీ, ఈ టెనెంట్ కానీ, ఇవే సినిమాల్లో కూడా వీటి మీద అంచనాలు లేవు. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన మౌత్ టాక్ని బట్టే మనం థియేటర్కి వెళ్ళాలి తప్పితే లేకపోతే వెళ్ళే పరిస్థితులు ఏమీ లేదు. ఇక పోనీ వచ్చే వారం చూసుకుంటే వచ్చే వారం ప్రతినిధి 2 ఉంది. అది నారా రోహిత్ సినిమా. అది పొలిటికల్ సబ్జెక్టు,
టీవీ5 మూర్తి గారి డైరెక్షన్లో వస్తున్న సినిమా కాబట్టి ఇప్పుడు సమకాలీన రాజకీయాలకు అర్థం పట్టి కంటెంట్ కాబట్టి ఆ సినిమాకైతే జనం వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అది 25వ తారీఖు రిలీజు. ఇక రత్నం సినిమా ఉంది, అది విశాల్ సినిమా వచ్చే వారం. ఆ సినిమా కూడా డబ్బింగ్ సినిమా. ఇక్కడ మనకి తమిళనాడు ఎన్నికలు అవుతాయి కానీ అక్కడ వరకు పర్లేదు, కానీ ఎన్నికలు అయిపోతాయి కూడా అక్కడ వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఈ రత్నం సినిమా కూడా జనం వెళ్తారన్న గ్యారంటీ అయితే లేదు. అట్లా తర్వాత లవ్ మీ ఒకటి, బ్యాక్ ఒకటి, ఇలా 2 సినిమాలు ఉన్నాయి. ఈ ప్రతినిధి 2 ఒకటే తప్పితే మిగతా సినిమాల మీద ఎటువంటి ఇది లేదు వచ్చే వారం సినిమాలు చూసుకుంటే. అయితే ప్రతినిధి 1 ఫస్ట్ ప్రతినిధి ఏదైతే వచ్చిందో అప్పుడు నారా రోహిత్ హీరోగా ఉన్నటువంటి సినిమా, అది కూడా కొద్దిగా అప్పుడు ఉన్నటువంటి సమకాలీన రాజకీయాలకు దగ్గరగా ఉండబట్టి సినిమా కొంచెం మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అది కాక టీవీ5 మూర్తి గారి డైరెక్షన్లో కాబట్టి, అదే ప్రతినిధికి ఉన్నటువంటి ఫేమ్ ప్రతినిధి 2కి ఉంది కాబట్టి మనం ట్రైలర్ కూడా చూసాం. ఆ ట్రైలర్లో కూడా ఎవరైతే ఒక మంత్రిని అడిగినప్పుడు అసలు ఎన్ని వేల కోట్లు అప్పు ఉంటుంది అన్న, ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంటుంది అన్నప్పుడు ఒక 5 లక్షల కోట్ల అప్పు ఉంటుందంటే దీన్ని ఎలా తీరుస్తారంటే ఏముంది, కరెక్ట్గా అభివృద్ధి అనేది ఎవరైనా కంపెనీలు వస్తే పెద్ద విషయం కాదన్నట్టు కొన్ని మంచి మంచి పాయింట్స్. అసలు ఓటు ఎందుకు వేయాలి, ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా వీలైనంత వరకు వచ్చి ఓటేయండి లేదా చచ్చిపోండి అనేటువంటి ఒక, అంటే ఓటుకి ఉన్న విలువను తీసుకోవాలి. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ టైంకి కంపల్సరీగా, ఎందుకంటే ఓటర్లు అందరూ చూడాల్సిన సినిమాగా చెప్పొచ్చు. అంటే ఓటు విలువ తెలియజెప్పేలాగా ఈ సినిమాని తీసుకుంటూ వచ్చారు. చాలామంది ఏంటంటే మొన్న ఈ మధ్య హైదరాబాద్లో చూసుకుంటే మొన్న ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం చాలా దారుణంగా ఉంది. అంటే చాలామంది ఓటు వేయడానికి నిర్లక్ష్యం వహించారనే మనకు అర్థమైపోయింది. ఎందుకంటే రూరల్లో ఎక్కడైతే ఉందో అక్కడ పోలింగ్ శాతం బాగుంది, కానీ హైదరాబాద్ సిటీకి వచ్చేసరికి పోలింగ్ లేదు. కాబట్టి ముఖ్యంగా అర్బన్ వాళ్ళకి ఇది ఒక మెసేజ్ అనుకోవచ్చు. అర్బన్ ఓటర్లలో ఆ నిర్లిప్తత, పనికిరాదనే ఒక సందేశం అనేది ఈ సినిమా ద్వారా లభిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతినిధి 1 తీసుకుంటే ఒక ముఖ్యమంత్రి కిడ్నాప్ అనుకుంటా, బహుశా ఆ కిడ్నాప్ డ్రామాతో తీసిన సినిమాగా మనం ప్రతినిధి సినిమా చూసాం. ఇప్పుడు ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఇది కూడా రేపు సమకాలీన రాజకీయాలకి, ఇప్పుడు ఓటు రాజకీయాలకి అద్దం పట్టేలాగా నారా రోహిత్ ఈ సినిమా తీశాడు కాబట్టి ఈ సినిమా వరకు కంటెంట్ టాపిక్ కాబట్టి వెళ్ళడానికి అవకాశం ఉంది. మిగతా సినిమాలు చెప్పలేము మనం. రత్నం లాంటి సినిమా అది ఒక సినిమా, పెద్ద సినిమా అని అనుకోవచ్చు, మొదట చెప్పాలి మీడియం రేంజ్ సినిమా. అది తమిళనాడులో చూస్తారేమో కానీ తెలుగులోకి వచ్చరికి దానికి కూడా ఛాన్స్ అయితే లేదు. ఇక మే నెలలోకి వచ్చరికి మే 9న రావాల్సిన కలికి ఎట్టకు రావట్లేదు కాబట్టి ఆ ఒక్కటి అడక్కొకటి, మేలో చూసుకుంటే శబరి ఒకటి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటి, కృష్ణమ్మ ఒకటి, ప్రసన్న వదనం ఒకటి, ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి మే ఫస్ట్ వీక్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు. ఈ సినిమాలు కూడా ఎవరికి ఎటువంటి అంచనా లేదు. ఆ ఒక్కటి అడక్కొకటి కొంతవరకు దాని మీద ఏదో పాత ఆ ఒకటి అడక్కు ఉంది కాబట్టి దాంట్లో కొద్ది కామెడీ ఉండొచ్చు అని ఒక దీంతో, కానీ ఆ ఒకటి అడక్కు మీద మొన్న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడింది. అది ఆ ఒకటి అడక్కు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే విశ్వక్సేన్ సినిమా అన్న, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాని మీద కూడా ఎటువంటి అంచనాలు లేవండి. వీటి మీద ఈ మే నెలలో ఈ సినిమాలు తప్పితే ఇక ఆ తర్వాత ఎన్నికల తర్వాత వచ్చే సినిమాలు ఏంటి, ఏం రాబోతున్నాయి దాని మీద క్లారిటీ అయితే లేదు. ఎవరికి వాళ్ళే అనౌన్స్మెంట్ చేయట్లా. పెద్ద సినిమాలు అయితే ఈ వేసవికాలంలో సమ్మర్ సెలవులు వచ్చేస్తున్నాయి కాబట్టి సాధారణంగా సమ్మర్ కూడా ఒక మంచి సీజన్ చెప్పాలంటే, అలాంటి ఎన్నికలు రావడం వల్ల ఇది ఒక సీజన్ లాగా మనం చెప్పలేకపోతున్నాం. అయితే అది కాక ఇప్పుడు మీరు చెప్పినటువంటి సినిమా పేర్లన్నీ కూడా ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలే అనుకోవచ్చా, లేదా మళ్ళీ ఇవి వాయిదాలు పడే అవకాశం కూడా ఉందనుకోవచ్చు? లేదు, కంపల్సరీ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ తర్వాత అయితే థియేటర్లు దొరకని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు భారతీయ 2 కానీ, కలికి కానీ, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్ కానీ, ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి. పుష్ప 2 కానీ, ఇలా వరుసపెట్టి సినిమాలు వచ్చేస్తున్నాయి. అప్పుడు థియేటర్ సమస్య ఉంటుంది. ఏదైనా చిన్న సినిమాలో థియేటర్ల సమస్య లేకుండా ఉన్న వాళ్ళకి ఇది ఒక సీజన్ అనుకోవచ్చు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ధైర్యం చేసి ముందుకు వచ్చేస్తున్నారు. ఎన్నికల టైం అయినా కానీ సినిమాలో కంటెంట్లో దమ్ముంటే వస్తారనే నమ్మకంతో వెళుతున్నారు. అది ఎంతవరకు అనేది ఈ వారం తెలిసిపోద్ది. ఈ వారం రిలీజ్ అయ్యే 5-6 సినిమాలకే థియేటర్లు జనం వెళుతున్నారా లేదా అనేది తెలిసిపోద్ది ఖచ్చితంగా. సో చూద్దాం సార్, మొత్తానికి చిన్న సినిమాలకి ఇది ఒక కొంత యాక్చువల్ సమ్మర్ అంటే ఒక మంచి టైం అనుకోవచ్చు, కానీ ఇది ఒక గడ్డు కాలం కింద అయితే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక మంచి జరగాలని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.